స్టార్ట్. నా పేరు అనంత. నేను ముజికవాహన డాన్స్ చేసా. నా గ్రూప్ పేరు అక్షయ. ఓకే. ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం జరిగింది? ఒకటే పాటలో ఎన్ని పాటల మీద చేశారు డాన్స్? 4 సాంగ్స్. అచ్చా, డాన్స్లో మీరు ఏ డాన్సులు నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం. గుడ్. ఇంకా అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ చేశారు పర్ఫార్మెన్స్? ఫస్ట్ టైం. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? అచ్చా, ఏ విధంగా మీరు గురుగారి సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? ఓకే. ఏ స్కూల్ పేరు? ఓకే. మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మీ డ్రీమ్ ఏంది? మీరు గోల్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? ఏమవ్వాలనుకుంటున్నారు? ఎస్, వెరీ నైస్. అచ్చా, ఇంకా మీ డ్యాన్స్లో ఎన్ని మంత్స్ నుంచి మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 3 మంత్స్ నుంచి. ఈరోజు ఎలా అనిపించింది? రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు పెద్దల చేతి మీదకి అవార్డు తీసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్. గురుగారి గురించి ఏం చెప్తారు? మీడియా ద్వారా గురుగారి గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్. ఓకే. ఓకే, వెరీ నైస్, సూపర్. సార్ మీది ఒక్క మాట ఉండాలి. ఇది రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి ఆ బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? నాకు చాలా గర్వంగా ఉందండి. ఓకే. పాప చాలా తొందరగా చాలా బాగా నేర్చుకున్నారు. ఓకే. థ్యాంక్స్ టు ప్రమోద్ రెడ్డి గారు అండ్ అక్షయ అన్న. సో వీఆర్ వెరీ ప్రౌడ్. పాప గారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని చెప్పారు. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? తప్పకుండా ఉంటుంది. సపోర్ట్ చదువుకుంటే ఎంతవరకైనా చదివిస్తాం. థ్యాంక్ యూ సార్. గౌరవిక. వెరీ నైస్. మీ గురువు గారి పేరు? వెరీ నైస్. ఫాదర్ నేమ్ కాదు, గురువు గారి నేమ్. టీచర్ పేరు? ఓకే. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత గొప్ప వేదిక మీద అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్. మీరు ఏ క్లాస్ అవుతున్నారు? స్కూల్ పేరు? అచ్చా, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? పోలీస్. వెరీ నైస్ సార్. పోలీస్ సార్, మంచిగా చూసుకోండి. పోలీస్ అంటున్నారు. వెరీ నైస్. ఇంకా మీ గురుగారు మీకు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? గురుగారి కోఆపరేషన్ మీకు ఎలా ఉంది? వెరీ నైస్. మీ పేరెంట్స్ హెల్ప్ మీకు ఎలా ఉంది? అచ్చా, ఇంకా నేను సౌండ్ పెంచుతా, ఎడిటింగ్లో సౌండ్ పెంచుతాను. ఇంకా ఈ స్కూల్లో ఇంకా ఫంక్షన్స్లో ఎక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు? అచ్చా, మీరు ఫస్ట్ టైం పర్ఫామ్ చేశారు. చాలామంది మీ పర్ఫార్మెన్స్కి బాగా మెచ్చుకున్నారు. మీ కాస్ట్యూమ్కి, మీ జ్యువెలరీస్కి, ఐ ఎక్స్ప్రెషన్స్కి మీ గురించి చాలామంది గొప్పగా చెప్పారు. మీకు ఎలా అనిపించింది? మీ స్కూల్లో ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? అచ్చా, అక్కడ ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్ మీరు? అచ్చా, అచ్చా, మీకు ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? డ్రాయింగ్, పెయింటింగ్ ఏమేమి వస్తుంది చెప్పండి గట్టిగా. ఓకే, ఇంకా? ఓకే, వెరీ నైస్. మీ పాప గారు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద ఇంత చిన్న వయసులో ఫస్ట్ టైం పర్ఫామ్ చేసి బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? ఎస్ సార్. First of all, I felt like first program normal, but and by end of the program, I felt like I did a good job. Yes sir. Admitting her into this program. Yes sir. In fact, నాకు చాలా ఐ పీస్ లా అనిపించింది. In fact, by seeing so many kids. Yes sir. I'm so happy and speechless to be honest. థ్యాంక్ యూ సార్. పాప గారు పెద్దయ్యాక పోలీస్ కావాలి అన్నారు. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? Super, as ever she wants. Yes sir. Definitely we will help her. సార్, ఇంత ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతంగా చేశారు పాప గారు. అయితే ఎన్ని మంత్స్ డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? స్కూల్ ఎడ్యుకేషన్, డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? సో నార్మల్గా మాకు ఇంట్రెస్ట్ ఉంది, పాపకి ఇంట్రెస్ట్ ఉంది. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఓన్లీ మేము తను రోజు డే ఆఫ్టర్ డే మేము పంపిస్తున్నాము. లైక్ స్పెషల్ అభినేత్రి, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. దే ఆర్ ట్రైనింగ్ హర్ వెరీ వెల్. సార్, లాస్ట్ సార్, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? First of all, I would really like to thank Pramod Garu. Yes, and sir. in fact, and all the teaching staff. And in fact, I never expected this kind of output. Yes, sir. And
yes, I felt like I made a good decision joining them. Thank you so much, Pramod Garu and Abhinetri థ్యాంక్ యూ సార్. Savitri Reddy Garu. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ సార్. హాయ్, నా పేరు శ్రీకాంత్ అండి. ఎస్ ఐ మీన్ అసోసియేట్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్స్. ప్రస్తుతానికి కన్నప్ప సినిమా చేస్తున్నాను. నేను ఇక్కడికి నా ఫ్రెండ్ అనుష అని డాన్స్, Yes. సో షీ ఇన్వైటెడ్ మీ హియర్. ఎస్ ఇక్కడికి వచ్చాను. లైక్ ఇట్ వాస్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అయితే లైక్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ వరల్డ్. అంటే ఇదేదో కంప్లీట్గా డిఫరెంట్ ప్రపంచం ఉంది. అంటే ఎప్పుడు వీడియోస్లోని టీవీలోని చూడడం కాకుండా ఎస్ సార్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం చాలా అసలు no words at all. Like Yes. it's just experience. Everybody has to come and experience these kind of things so that అంతా అసలు చాలా బాగుంది. చాలా లైక్ లైవ్లీగా, చాలా వెరీ ఓపెన్, కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్లో ఉంది. ఎస్ సార్, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే ఏ సినిమాలు డైరెక్షన్గా చేయడం జరిగింది మీరు? సరే, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, అయితే ఏ సినిమాలు డైరెక్షన్ చేశారు? అది అసోసియేట్ డైరెక్టర్నా? అసిస్టెంట్? సో నేను బేసిక్గా కన్నప్ప అని ఇప్పుడు మంచు విష్ణు గారి సినిమా వస్తుంది. ఆ సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్. ఓకే, అండ్ ముందు రాజమౌళి గారి దగ్గర వెళ్ళి చేశాను. సూపర్ సూపర్ సూపర్. రాజమౌళి గారు ఏ సినిమా టైంలో చేశారు సార్? రాజమౌళి గారిది RRR అవుతుంది. RRR ఎంత టైం చేశారు సార్? అంటే ఒక 6 months పోస్ట్ ప్రొడక్షన్ వైజ్ ఓకే ఓకే. పర్సనల్ ఎక్స్పీరియన్స్. బట్ లైక్ ఇప్పుడు కన్నప్పకి అయితే ఫుల్ టైం. ఎస్ సార్, మీ ఫేవరెట్ డైరెక్టర్స్, మూవీ డైరెక్టర్స్ ఎవరెవరు? ప్రస్తుతం నా ఫేవరెట్ డైరెక్టర్స్ తెలుగు అయితే లైక్ సుకుమార్ గారు అండ్ లైక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎస్ సార్. అండ్ లైక్ అఫ్కోర్స్ రాజమౌళి గారి Yes, sir. సినిమా లైక్ ఇవన్నీ చూస్తూ పెరిగాను. సో లైక్ ఇవన్నీ కాకుండా లైక్ విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఎస్ సార్, ఫ్యూచర్ మీకు సినిమా అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి కథతో మీరు డైరెక్షన్ చేయాలనుకుంటారు? ఎలాంటి కథని ఎంచుకుంటారు? నాకు ఎప్పుడు డ్రామా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎస్ సార్. హ్యూమన్ ఎమోషన్స్ Yes. డ్రామా. సో లైక్ ఫ్యామిలీ డ్రామా ఏంటి, రొమాన్స్ అనేది నాకు చాలా లైక్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ అది నా స్ట్రెంత్ అని నేను భావిస్తాను. ఎస్ సార్. సో లైక్ అది కాకుండా ఇంకా చాలా కథలు ఉన్నాయి. అంటే ఎప్పుడు హిస్టరీ అంటే వెనక్కి వెళ్ళి అవి మనం ఎప్పుడు మర్చిపోతున్నాం. Yes, sir. లైక్ వెనక్కి వెళ్ళి ఆ హిస్టరీ రిలేటెడ్ ఫిల్మ్స్, సోషియో పొలిటికల్, Yes. సార్, ఈరోజు రవీంద్రబాద్ లాంటి ఒక గొప్ప వేదికలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం మీకు ఎలా అనిపించింది? ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రవీంద్రబాద్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? రవీంద్రబాద్కి లైక్ నేను ఫస్ట్ అంటే లైక్ నాకు ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండే. Yes, sir. నేను వచ్చిన తర్వాత లైక్ కంప్లీట్లీ ఎన్వైరన్మెంటే చాలా డిఫరెంట్ అనిపించింది. లైక్ ఇదే చాలా అంటే చాలా వింతగా ఉంది, చాలా కొత్తగా ఉంది. అంటే మనల్లో ఏదో తెలియని ఒక భావం ఏదైతే ఉందో అది నేను డాన్స్ చూసి నేను ఎక్స్పీరియన్స్. సూపర్ సూపర్ సూపర్. సో దట్ వాజ్ సంథింగ్ విచ్ ఐఎమ్ టేకింగ్ అవే రైట్ నౌ. ఎస్ సార్. సో లైక్ ఆ హావభావాలు కానీ, ఆ కథ కానీ, లైక్ ఆ లాస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, లైక్ రాముడి ఊరేగింపు కానీ, లైక్ ఆ ప్రతిష్ట కానీ, ఎస్ ఎస్. అవన్నీ అసలు లైక్ చాలా బాగుంది. లైక్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా మీకు కూడా ముందు ఒక పెద్ద సినిమా ఆఫర్ వస్తుంది అని థ్యాంక్ యూ సో మచ్. ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.